న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలోని సచివాలయంలో కిషోర వికాస శిక్షణ కార్యక్రమం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ పద్మావతి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ పద్మావతి మాట్లాడుతూ పిల్లలకు విద్య, వైద్య, ఆరోగ్య, పరిశుభ్రత, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు మరియు లింగ వివక్షత గురించి మరియు వృత్తి నైపుణ్యాల గురించి వివరించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేయాలని, బాల్య వివాహం చట్టరీత్యా నేరమన్నారు. ఎంఈఓ మాట్లాడుతూ పిల్లలు సక్రమంగా స్కూల్కు వెళ్లి మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకోవాలని వివరించారు. డాక్టర్ మాట్లాడుతూ పిల్లలకు శుభ్రత, పరిశుభ్రత, రక్తహీనత మరియు ఇతర ఏ సమస్యలు ఉన్నా తక్షణమే డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డి, ఎంఈఓ చక్రి నాయక్, డాక్టర్ నజియా మెహతాజ్, ఎస్ఐ రవీంద్ర మరియు అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. బడిలో చదువుతున్న పిల్లలకు ఒక సమూహం ఏర్పాటు చేసి వాళ్లకు ఎటువంటి ఆబ్జెక్టివ్స్ అందియాలి, పోషణ పరంగా ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకి రక్షణ ఎలా సమకూర్చాలి, డ్రాప్అవుట్ శాతాన్ని ఎలా తగ్గించాలి, రక్తహీనత వాళ్ళలో రక్తహీనత తగ్గించే కార్యక్రమము, ప్రొటెక్షన్ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ గ్రూపులు తయారు చేయడానికి స్కూల్ టీచర్లు మరియు తల్లిదండ్రులు కూడా సహకారంతో వాళ్ళు డ్రాప్అవుట్ కాకుండా వాళ్ళ విద్యను ప్రోత్సహించడంలోనూ స్కిల్ డెవలప్మెంట్, డ్రాప్అవుట్స్ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్స్ను గుర్తించి వాళ్ళు ఏ దాంట్లో శిక్షణ నైపుణ్యాలు పెంపొందించాలో వాటిని గుర్తించడము, తర్వాత వాళ్ళలో ట్రాఫికింగ్, అక్రమ రవాణా జరగకుండా, తర్వాత మోసపోకుండా ఉద్యోగాలు, చదువు అని చెప్పి, తర్వాత వివిధ రకాలైన వ్యామోహాలకు గురి కాకుండా, వివక్షతకు తల్లిదండ్రుల పెంపకంలో కానీ ఆ ఊరిలో సమాజంలో కానీ వాళ్ళకి వివక్షత, లింగభేద వివక్షత లేకుండా ఎలాగ వాళ్ళని రక్షించుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ పైన మరియు వాళ్ళలో యోగా, ఇతర నైపుణ్యాలను కూడా పెంపొందించడంలో మేము ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యకర్తలు ఈ 1 డే శిక్షణ తర్వాత వారి వారి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి గ్రామంలో ఉండే కిషోరి బాలికలను గుర్తించి సమూహాలుగా చేసి వారికి ప్రతి వారము ఏదో ఒక అంశం పైన వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసి భావితరాల్లో ఎవరు కూడా డ్రాప్అవుట్ కాకుండా కనీసం 18 సంవత్సరాలు చదివేటట్టు, తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేసుకునేటట్టు అవగాహన కార్యక్రమాలు చేపట్టి మన ఆంధ్రప్రదేశ్ 6వ స్థానం నుంచి డ్రాప్అవుట్ చిల్డ్రన్ లేకుండా బాల్య వివాహ రహిత లక్కిరెడ్డిపల్లి మండలంగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు బాల్య వివాహాలు మా దృష్టికి వచ్చినంత వరకు మేము ప్రతిసారి కానీ ఐసిడిఎస్ వాళ్ళే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళే వెళ్ళి అవి అరికట్టాలనే అపోహ అయితే ఇతర డిపార్ట్మెంట్ల అందరిలోనూ ఉంది. కానీ డ్రాప్అవుట్ జరిగిన వెంటనే స్కూల్లో హెచ్ఎం కానీ అక్కడ టీచర్ కానీ ఫలానా తేదీ నుంచి అమ్మాయి లాంగ్ ఆబ్సెన్స్లో ఉంది కాబట్టి ఆ విషయాన్ని మా అందరికీ తెలియజేస్తే ముందుగానే ఎందుకని ఆమె డ్రాప్అవుట్ అవుతోంది, ఎందుకు బడికి రాలేదు, ఏమి జరుగుతుందని మేము ముందుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. రేపు పెళ్లి, రాత్రి పెళ్లి అనగానే మాకు సమాచారం వస్తుంది. ఆ స్టేజ్లో మాకు ఆపడం చాలా కష్టతరం అవుతుంది. దీంట్లో రెవెన్యూ శాఖ వారి యొక్క పాత్ర, పోలీస్ శాఖ వారి పాత్ర, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాత్ర ఉన్నప్పటికీ ఓన్లీ అంగన్వాడీ వర్కరే చెప్పాలి సమాచారము, ఐసిడిఎస్ వాళ్ళే ఆపాలి అని మా మీద ఎక్కువ బర్డెన్ పెట్టడం వల్ల ఈ శిశు సంక్షేమం అంటే పోషణ మరియు వాళ్ళకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పే దాంట్లో మేము చాలా వరకు కృషి చేయగలం. కానీ అందరి డిపార్ట్మెంట్ సహకారంతో అయితే మేము సక్సెస్ఫుల్ గా బాల్య వివాహాన్ని ఆపగడానికి మా వంతు ప్రయత్నం అయితే 100% అందిస్తున్నామండి. కాబట్టి అన్ని శాఖలు సమన్వయితే అయితే ఆపగలుగుతాం. అది అయితే అవాస్తవం అండి. ఇప్పుడు మాకు ఎటువంటి
పవర్స్ ఉండవు అనమాట. ఇప్పుడు పోలీస్ శాఖను చూస్తే భయపడతారు ప్రజలు. రెవెన్యూ అధికారిని చూస్తే భయపడతారు. ఓన్లీ ఐసీడీఎస్ నువ్వేందమ్మా నువ్వు ఫుడ్ పెట్టకపోతే పోనీ గానీ నీ వల్ల మేమేం లబ్ధి పొందుతున్నాము. నువ్విచ్చే తక్కువ నాణ్యత గల ఫుడ్ మాకు అవసరమా అని మమ్మల్ని చాలా వరకు చాలా కించపరిచి అసలు కేర్ చేయట్లేదు. కాపోతే మేము అవగాహన అయితే కలిగిస్తున్నాం గానీ, వాళ్ళలో భయము గ్రామంలో అంటే భయము అంటే ఇది తప్పు. దీన్ని చేస్తే శిక్ష అమలవుతుంది. మేమంతా అందరి బాధ్యత ఉందని చెప్పి ప్రతి డిపార్ట్‌మెంట్ వాళ్ళు ముందుకొస్తే తప్ప ఇది సక్సెస్‌ఫుల్‌గా ఆపలేము. మా ఎదురుగుండా ఏదో కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి మెసేజ్ వచ్చింది కాబట్టి ఆపుతున్నామని అబద్ధం చెప్పి కూడా బయటికెళ్ళేసి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి పెళ్లి చేసేసుకుంటారు. ఆ విషయాన్ని కూడా మాకు తెలియజేయట్లేదు. దానికి పొలిటికల్ సపోర్ట్ కూడా చాలా మంది చేయటం వల్ల కూడా మేము చాలా వరకు ఆపలేకపోతున్నాము. న్యూట్రిషన్ పరంగా, అవేర్‌నెస్ పరంగా అయితే మా ఐసీడీఎస్ తరపున, డిపార్ట్‌మెంట్ తరపున మేము 100% చేస్తున్నాము. కేవలం హెల్త్ పరంగా మరి బాల్య వివాహాలపైన మీరు అవగాహన కల్పిస్తున్నారు. సమాజంలో ఎక్కువగా కులమత భేదాలు అనేటువంటివి ఎక్కువయ్యాయి. దానిపైన కూడా మీరు అవగాహన ఇవ్వచ్చు. కుల మత భేదాల గురించి అంతవరకు చెప్పట్లేదండి ఇప్పటి వరకు. మేమైతే అది ఈ వివక్షత అయితే మా అంగన్వాడీ కేంద్రంలో చూపము. అందరి పిల్లల్ని కలిసే కూర్చోబెడతారు. అన్ని రకాల కులాల వారిని. అందరూ సామూహిక పంక్తి భోజనమే చేస్తారు. అందరూ ఒకటే రకమైన ప్లేట్లు మేము అందించిన ప్లేట్లు, గ్లాసుల్లోనే తాగుతారు. ఇలాగా 2 గ్లాసుల పద్ధతి గాని, 2 ప్లేట్ల పద్ధతి గాని, వాళ్ళకి ఎక్కువగా పెట్టడం, వీళ్ళని తక్కువగా చూడటం, దూరంగా కూర్చోబెట్టడం అయితే చేయటం లేదు మా అంగన్వాడీ కార్యకర్తలు గాని, డిపార్ట్‌మెంట్ వాళ్ళు గాని. అందరినీ సామూహికంగానే ఆటలు గాని, పాటలు గాని, ఆహారం అందించడంలో గాని, ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అందించడంలో గాని ఎలాంటి వివక్షత అయితే మా డిపార్ట్‌మెంట్ ద్వారా జరగటం లేదండి. తర్వాత మాది చిన్న పరిధి కాబట్టి మా టీచర్లు కూడా అందరూ చాలా చక్కగా కేంద్రాలు నిర్వహించి ఎటువంటి ఈ మతపరమైన ఉద్వేగాల్ని కలగకుండా చూసుకుంటున్నారు. చాలా సెంటర్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలు సాధ్యమైనంత వరకు శుభ్రతగానే పెట్టమని చెప్పి చెప్తూ ఉన్నాము. తర్వాత కార్యకర్తలు కూడా చేస్తూ